హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటివరకు ఇండివిజువల్గా వీడియోస్ చేయటం అనాలిసిస్ చేయటమే చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం మన స్టూడియోకి సత్యనారాయణ సార్, సీనియర్ జర్నలిస్ట్ గారు అండ్ వెరీ గుడ్ అనలిస్ట్ వచ్చారు. ఒకసారి ఇప్పుడు రాజకీయంగా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి సంబంధించి తన ఒపీనియన్ ఏంటి, ఇప్పుడు రీసెంట్గా నిన్నగాక మొన్న జగన్ పైన యుఎస్లో కేసు బుక్ అయింది 17,500 కోట్లకి అనేసి 1750 కోట్లకంటూ ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం, దీనివల్ల దేశానికి ఎటువంటి పరిస్థితులు, అంటే బ్యాడ్ నేమ్ వస్తుందా, గుడ్ నేమ్ వస్తుందా, ఇవన్నీ ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో సార్ నమస్తే సార్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కేసులు, ఈ అన్ని అభియోగాలు చివరికి ఎలా కాబోతున్నాయి? ఇది చంద్రబాబు నాయుడికి ఏమైనా ప్లస్ అవుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా? అంటే దీన్ని ప్లస్ అవుతుందని చంద్రబాబు నాయుడుకి తెలుసు. కానీ ఎందుకని స్లోగా ఉన్నాయంటే ఇప్పటిదాకానే సోషల్ మీడియా కేసులు కానీ అవన్నీ కూడా పార్టీ తరఫున గొడవ చేసినా సరే ఆయన ఎందుకు ఫాస్ట్గా పోవట్లేదంటే ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. అంటే అనుభవం ఉన్నాడు ఏం చేస్తాడంటే ఎక్కడో సమయం దొరికినప్పుడు చాచి దెబ్బ కొడతాడు తప్ప క్రూడ్గా పైకి పోడు. ఎందుకంటే ఆయన మొన్న చంద్రబాబుని జైల్లో పెడతాం వల్లనే ఆయన అధికారంలోకి వచ్చాడు అనేది ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లాగే సడన్ గా ఇప్పుడు జగన్ ని ఏదో కేసులు ఇరికించి లోపల పెడితే ఆయనకి సానుభూతి వస్తుందని తెలుసు. ఓకే, అందుకని ఏంటంటే అవన్నీ బేరీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు జగన్ మీద కేసులు కానీ ఏవైనా సరే బేరీ చేసుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే సరైన ఎవిడెన్స్ లేకుండా చేస్తే కేసులు నిలబడవు, సింపతి వస్తుంది, లేదంటే నన్ను వేధిస్తున్నాడు అనేది. అంతేకాకుండా సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గం కూడా ఆయనతోనే ఉంటుంది. 40% ఓట్లు ఉన్నాయి అంటే వాళ్ళకి 40% ఓట్లు వేశారు అంటే ఆ సామాజిక వర్గాలు కానీ వాళ్ళకి కానీ సానుభూతి ఎట్లాగ ఉంటుంది కదా, కొంచెం అటు ఇటు ఉంటుంది. అందుకని వాళ్ళందరినీ నొప్పించితే ఈ రేపు ఎలక్షన్లో దెబ్బ అవుతుంది. అంటే ఈయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంటుంది కాబట్టి అందుకని దూకుడుగా ఏ పని చేయకూడదు. మరి అటువంటిప్పుడు సోషల్ మీడియాలో ఎంత అరెస్టులు, అణచివేతలు ఇవన్నీ దేనికి? అవి కూడా దాని ద్వారా కూడా ఎంతో కొంత సానుభూతి అయితే వస్తుంది కదా పార్టీకి. వస్తుంది కానీ మరి ఇప్పుడు తెలుగుదేశంలో కూడా వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా, నువ్వేం చర్య తీసుకోవట్లేదు, మమ్మల్ని ఇట్లా హెరాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కోసం కొన్ని కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. అంటే అది కూడా ఈ మధ్య మొదలు పెట్టారు. ఇంతకుముందు మొదట్లో ఇప్పుడు అదే కదా, అప్పుడు అసలు డీజీపీఏ జగన్ మనిషి అనేది కూడా విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. ద్వారకా తిరుమలరావు అసలు జగన్ మనిషి, అతను ఎవరి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు డీజీపీ కూడా టీడీపీ స్టాండ్ తీసుకుని వెళ్తున్నాడు. అదే అందుకని ఇప్పుడు ఆ విమర్శలు కూడా ఉన్నాయి. అక్కడ దాకా వచ్చినాయి కాబట్టి కొంత చర్యలు తీసుకోవడం కొంత చేస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే ఆదానీ కేసుకు వచ్చేసరికి ఏంటంటే ఆదానీ మోడీ మనిషి, సొంత మనిషి. ఇప్పుడు నేను ఇందాక చెప్పేది గుజరాత్ అల్లర్లప్పుడు మొత్తం టాటాలని, బిర్లాలని, మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆదానీని ప్రైవేట్ చేయడానికి మొదలుపెట్టాడు. అంతకుముందు గవర్నమెంట్ బ్లూ ఐడ్ బాయ్ అంటే రిలయన్స్ వాళ్ళు, దేశంలో అందరికంటే పెద్ద గ్రూప్ రిలయన్స్. అట్లాంటిది ఇప్పుడు పోయి ఆ ప్లేస్ ని ఇప్పుడు ఆదాని ఆక్రమించే, రిలయన్స్ తర్వాత ఆదాని రేపు వాళ్ళని ఓవర్కమ్ చేసిన. ఎందుకంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు పోర్ట్లు ఉన్నాయి, ఎనర్జీ ఉంది, ఇక మిగతా కన్జ్యూమర్ గుడ్స్ ఉన్నాయి, గ్రీన్ పవర్ అని, అవన్నీ అన్ని కంపెనీస్ వాళ్ళు ఉన్నాయి. అన్ని రంగాల్లో వాళ్ళు సొచ్చుకుని వస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే పచారీ వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆదాని ఫ్యామిలీ, మామూలుగా ఈ గూడ్స్. అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ఇట్లా ఎదుక్కుంటూ వచ్చారు. అంటే వాళ్ళకి కొంత కృషి ఉంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది. వాటితో పాటు మోడీ ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్, ఈవెన్ అంబానీ కూడా గవర్నమెంట్ పాలసీస్ తనకు అనుకూలంగా మార్చుకోవటం వల్లే తొందరగా పైకి వచ్చాడు. ఇప్పుడు టాటాలు, బిర్లాలు వాళ్ళని తొందరగా ఇట్లా రారు. ఎందుకు రారంటే వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ కొత్తగా వచ్చే నియో రిచ్ వర్గాలు ఏంటంటే సడన్ గా ఇప్పుడు మనం నుంచి 1,00,000 కోట్లకి వెళ్ళామంటే సంథింగ్ ఫిషీ అనే కదా, ఎవడో ఒకటి హెల్ప్ చేయటము, పాలసీలు మనకు అనుకూలంగా చేయటము. ఇప్పుడు లేదంటే అక్కడ కృష్ణపట్నం పోర్టు, ఈ పోర్టులు కూడా అతనికి ఎందుకు అప్పు చెప్పాలి? అది నవయుగ వాళ్ళని చేతిలో ఉండేవి కదా, వాళ్ళు ప్రైవేటే కదా, వాళ్ళు బాగా నడిపేవాళ్ళు. అట్లా ఇక్కడ కూడా రాజు అయింది కాకినాడ పోర్టు, అది కూడా అప్ చెప్పారు. దాంట్లో గవర్నమెంట్ వాటాలు కూడా ఏదో పీనట్స్ కి అమ్మేసేసి చేశారు. ఇదంతా మోడీ ఉండటము, మోడీ వెనుకున్న ఆదానీని మనం మంచి చేసుకుంటే మనకి పనికి వస్తుందని ఇక్కడ పొలిటీషియన్స్ అనుకోవటము. ఇప్పుడు ఆ గేమ్ లో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదంటే అసలు ఇప్పటికి జగన్ అరెస్ట్ చేయటము, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా కేసులు ఎందుకు పెట్టట్లేదు అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఇది ఒక స్కామ్ కదా. టీవీ5 నుంచి ఇప్పుడు టీటీడీకి ఎలక్ట్ అయిన బిఆర్ నాయుడు కూడా అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఉంచరు వాడిని,
కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారని చెప్తున్నారు. అంటే బీఆర్ నాయుడు అరెస్ట్ చేయాలి పోయి తప్ప చంద్రబాబు నాయుడు చేయడు. ఆ! ఎందుకంటే అంత దుందుడుకు వ్యవహారాలు చేస్తే ఎందుకంటే వీళ్ళకి మెచ్యూరిటీ ఉండదు కదా! ఆ! ఆయనకి తెలుసు రాజకీయాల్లో ఇప్పుడు ఇటు పక్కన జనసేన ఉంది. అటు పక్కన బీజేపీ ఉంది. ఇప్పుడు నేను విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడాడు స్కామ్ మీద. హ్మ్. కానీ అంత డీటెయిల్డ్‌గా అంటే ఊరినే రైట్ చేసాడు. అంటే ఎవరి కాళ్ళు ఇండివిడ్యువల్ లెవెల్‌లో తప్ప ఒక పార్టీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు హ్మ్. పైగా ఈ పురంధరేశ్వరి కూడా ఆమె ఒక ట్వీట్ చేసింది. ఇయన్నీ మాట్లాడతారు. కానీ క్రియా రూపానికి ఆ! వచ్చేదలికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ సెపరేట్‌గా ఇదే ఇంత లంచం తీసుకున్నాడు. అదే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లంచం తీసుకున్నాడనే కదా అప్పుడు అరెస్ట్ అవును. చేసింది. ఇప్పుడు ఆ హ్మ్. కేసు బేసిస్ తీసుకొని అక్కడ ఎవిడెన్స్‌లు ఆళ్ళు సంపాదించినవి వీళ్ళు సంపాదించాలిగా మరి. వీళ్ళు హ్మ్. సీఐడీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదే ఉన్నారు కదా సార్? బెయిల్ మీదే కొట్టేసారు అది బెయిల్ కేసు. మీదే ఉన్నారు. కేసు బెయిల్ కొట్టేళ్ళు. మరి టీవీ ఛానెల్స్ అన్ని కొట్టేసారు అని చెప్తూ ఉన్నాయి. లేదు కొట్టేళ్ళు. కొట్టేయలేదు బెయిల్ కదా! మీదే బెయిల్ మీదే ఉన్నారు. ఆయన పైన కూడా కేసు బెయిల్ ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్ అదే కదా చంద్రబాబు నాయుడు బాధ. నేను ఆ! జీవితంలో ఎప్పుడు జైలుకి జైలుకి. వెళ్ళకూడదనుకున్నాను. కేసులు పెట్టించుకోకూడదనుకున్నాను. హ్మ్. జగన్ వచ్చి ఎట్లయితే లోపలేసాడు. హ్మ్. జగన్ ఏమో వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రోజున చంద్రబాబుని లోపలేయాలి. ఆ! ఎందుకంటే నువ్వు ఏదో అన్నారు కదా! నువ్వు 420 నువ్వు ఆ! జైల్‌లో ఉన్నావు. నిన్ను కూడా అలాగే జైలు బర్డ్ అనేది అన్నారు. ఆ! జైలు పక్షి అన్నీ అన్నారు అన్నారు. కాబట్టి అవును. కసి తీర్చుకున్నాడు అతను. ఓకే. అందుకని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన మీదైనా కేసు పెడితే మనల్ని లోపలేస్తారు పోలీసులు. తర్వాత బెయిల్ మీద బయటకొస్తాం. కేసు అంతా అయిపోయాక శిక్ష తేలుతుంది. ఆ! కేసు ఓకే. ఈలోగా ఏమైతుందంటే కొంతమందికి ఇదే శిక్ష అయింది. ఇప్పుడు హ్మ్. కవిత కూడా ఇప్పుడు మొన్న చాలా ఇప్పుడు 6 నెలలు ఎంత వెళ్ళిపోయింది. ఉంది. లిక్కర్ స్కామ్‌లో ఆమె వెళ్ళిపోయింది. రేపు ఒకవేళ బయటకొచ్చినా మరి 6 నెలలు వేదన, 6 నెలలు శిక్ష పడ్డట్టేగా. కాదు అది కాలిక్యులేటెడ్ అది అది కూడా అది కూడా. తిరిగి రాదు కదా! రాదు. ఆ కోర్టు వాళ్ళు టైము దానికి రాదు. రెమిషన్ ఇవ్వదు. స్ట్రగ్లింగు అందుకనే తిరిగి రాదు కదా! చంద్రబాబు కేసు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అట్లాగే నడుస్తుంది. అది అట్లాగే ఉంటది. హోల్డ్‌లో ఉంటది. దాని ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ కేసుని డైల్యూట్ చేయటానికి దాంట్లో హ్మ్. ఏమి లేదని ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా! మనీ ట్రయల్ ఏమి లేదు. దాంట్లో మనీ ఏమి ట్రాన్స్‌ఫర్ కాలేదు. అయన్నీ వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సీఐడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి ఈ సీఐడీ వీళ్ళ చేతిలో ఉంది. హ్మ్. ఇప్పుడు వీళ్ళు కోర్టులో ఆ కేసు నీరు గారిపోయేటట్టో లేకపోతే ఎవిడెన్స్ ఏమి సబ్మిట్ చేయకపోతే కేసు కొట్టేస్తారు. అంటే ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ ఇలాగే వెళ్తే, ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? కంక్లూడ్ చేద్దాం అంటే మనం. అప్పులు చేయటం అనేది తప్పదు. అంటే వాళ్ళు ఇప్పుడేదో పెట్టుబడులు తీసుకొస్తాం. మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా ఇప్పుడు అక్కడ ఏఐ సిటీ కింద నేను మారడానికి ప్రయత్నాలు చేస్తున్నా. అయన్నీ మంచిదే. ఇప్పుడు 5 టీసీఎస్ సంవత్సరాలు అవుతాయంటారా వాళ్ళనుకుని? ఏవి కూడా 5 సంవత్సరాల్లో గావు. ఆ! ఎందుకంటే ఒక టీసీఎస్ క్యాంపస్‌ని ఇప్పుడు వైజాగ్ తీసుకొస్తేనే అది గొప్ప విషయం. అది ఎప్పటినుంచో ఉంది కదా! అది మళ్ళీ ఇప్పుడు అహా! ప్రాబ్లమ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 15 ఇయర్స్ నుంచి ఉంది సార్ వైజాగ్‌లో టీసీఎస్ అనేది. అంటే బహుశా ఇంకా ఎక్స్‌పాండ్ చేయటమో ఏదో ఇప్పుడు వాళ్ళు మరి చెప్పారు ఇప్పుడు అంటే మళ్ళీ ఏదో ఫ్రెష్‌గా మేము తీసుకొచ్చామని అహా! బోర్డులు పెట్టుకోవటాలు, అంటే ట్యాగ్‌లేసుకోవటాలు అది రాంగ్ కదా! ఉంటది. ఇప్పుడేమో ఇక్కడ దీనికి సంబంధించి టాటాకి సంబంధించింది ఒకటి తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆ! ఇప్పుడు ఒక 10,000, 20,000 ఎంఓయూలు కుదుర్చుకుందాం అంటారు. ఎంఓయూ అంటే ఏంటంటే అండర్‌స్టాండింగ్. ఆ! ఇప్పుడు మన ఇద్దరం కలిసి రేపొద్దుట ఛానెల్ పెడదామని ఎవరిని అనుకుంటాం మాట. అనుకుంటా. అనుకుని ఒక కాగితం మీద రాసుకుందాన్ని ఎంఓయూ ఆ! అంటారు. అంటారు. ఆ! అంటే అది జనానికి ఏందంటే ఎంఓయూ అంటే అర్థం తెలీదు కాబట్టి ఇదిగో ఇన్ని ఎంఓయూలు వచ్చేసినియి. కుదుర్చుకున్నారని పేపర్‌లో రాస్తారు. అని జరుగుతుంది. ఎంఓయూ అనేది అవగాహన ఒప్పందం. అంతే. ఇప్పుడు మనం సో, రేపు ఛానెల్ ప్రైమరీ పెట్టినా స్టెప్ అది. పెట్టకపోయినా ఆ! ఛానెల్ పెడదాం అనుకుంటాము. ఒక ఒప్పందం అది కేవలం రాసుకుంటాము. ఊహల్లో మన ఇద్దరి ఇదిగో మధ్యలో నువ్వు ఉంటది. డబ్బులు తీసుకురా నేను నా టాలెంట్ ఉపయోగిస్తాను. ఆ! ఇంకోళ్ళు స్వెట్ ఈక్విటీ ఇంకో చోట నుంచి డబ్బులు తీసుకొస్తాం. ఇవన్నీ పెడతాం. అందరం కలిసి ఒక అగ్రీమెంట్ రాసుకుంటాం. హ్మ్. ఆ ఎంఓయూలు అనేది అది ఊరనే అది ఈ మోడర్న్ వరల్డ్‌లో కార్పొరేట్ వరల్డ్‌లో ఒక జార్గాన్. హ్మ్. నీకు ఏదైనా సరే ఒక బిజినెస్ ఒకటి వచ్చిందంటే ఇప్పుడు నువ్వు ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టావంటే పెడితేనే పెడతాను హ్మ్. అని ముందు అనుకుంటే అనుకుంటే లేదా 100 కుదరదు మందికి కదా! చెప్పుకుంటే ఆ! ఎట్లాగో అట్లాగే యాహ్! ఇప్పుడు ఎవరైనా సరే రేపు ఏ కంపెనీ ఆడు గూగుల్ ఆడు వస్తాడని వాళ్ళు వస్తారని అంటే పోయినసారి కూడా చంద్రబాబుకు జరిగింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచి ప్రచారం పెంచడం వల్ల దెబ్బతిన్నాడు. హ్మ్. ఇప్పుడు గూడా అదే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. కరెంట్ ఛార్జీలు అసలు రూపాయి కూడా పెంచనన్నారు. ఇప్పుడు మళ్ళీ 6,800,00,00,000. అంటే క అవన్నీ జగను హయాంలో అని చెప్పి వీళ్ళు పెంచుతున్నారు. మరి ముందే తెలియాలి కదా! యాస్ ఎ సీనియర్ నువ్వు నువ్వు అసలు గవర్నమెంట్ అనేది ఫస్ట్ ఏంటంటే ఇట్స్ ఆన్ గోయింగ్. ఆ! ఇప్పుడు ఈ కంపెనీ ఇప్పుడు నువ్వు నడుపుతున్నావు అబ్బా నువ్వు వేరే వాళ్ళకి అప్పచెప్పావనుకో ఆ! వాడొచ్చి నేను రేపు పొద్దుటికల్లా బంగారు తాపడం చేస్తానని ఎట్లా చెప్తాడు తప్ప ఆ! చేయలేడుగా. చేయలేడు కదా! దీని ఇన్‌కమ్ పాపం పెంచాలి. వాలంటీర్ వ్యవస్థని పాపం 5,000 6,000 సంపాదించుకునే వాళ్ళకి క్లియర్‌గా నాశనం అక్కడ చేసి కూడా కన్‌ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ! తీసేయటమా, ఉంచటం అనేది ఒకటి. ఆ! అక్కడ కూడా ఇప్పుడేందంటే ఇప్పుడు జగన్ అంటే వీళ్ళందరూ భయపడ్డారు. హ్మ్. జగను అత్యంత శక్తివంతుడి కింద మారిపోయాడు. హ్మ్. ఏపీ రాజకీయాల్లో. మారటం వల్ల ఇప్పటికి జగన్‌ని చూస్తే అందరికి భయమే. అప్పుడు జగన్‌ని చూసి భయం వల్లనే
వీళ్ళు ఎక్కువ ఇవ్వటం గానీ, లేకపోతే వాలంటీర్స్‌ని తీసేయాలా, ఉంచాలా అనేది కూడా వీళ్ళకి క్లారిటీ లేదు. హ్మ్. ఇప్పుడు మరి వాలంటీర్స్ చంద్రబాబు నాయుడు అంత వ్యక్తే 10,000 ఇస్తా ఉగాది పండగ అదే అప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఇప్పుడు అదేదో కన్‌ఫ్యూజన్‌లో కొట్టేసారు అన్నట్టు మహేష్ బాబు వీళ్ళు లాగా కన్‌ఫ్యూజన్‌లో కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఆళ్ళని ఇష్టానుసారం ఉంచాలా, వద్దా అనేది క్లారిటీ లేదు. ఆ టైంకి వాలంటీర్లుని తీసేశారు. వాళ్ళే తీసేసినట్టున్నారు. అదేదో కోర్టు కేసు దానివల్ల వాలంటీర్స్ ఎలక్షన్ టైంలో లేరు. వాళ్ళు యాక్టివ్‌గా లేరు. ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఉన్నారు సార్. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎలాంటి ఏం చెప్పారంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు ఎన్నికల అనేసి హోల్డ్ చేసి పెట్టారు అంతే. ఎన్నికల విధుల్లో వాళ్ళు జోక్యం చేసుకుంటే ఆ! జగన్‌కి ఫెచ్చింగ్ అయితుందనేది వీళ్ళు ఆపేశారు. పెట్టుకున్నారు. హ్మ్. ఆ టైంలోనే వీళ్ళు కోడ్ ఉన్నప్పుడు తీసేశారు అదే పక్కకు. వాలంటీర్స్‌ని ఉంచాలా లేదా అనేది అక్కడే కన్‌ఫ్యూజన్ వచ్చింది. అది తర్వాత జగనే వాళ్ళని తీసేసినట్టున్నాడు. హ్మ్. జగన్ హయాంలోనే వాళ్ళని తీసేశారు. ఈయన వచ్చాక నేను 10,000 తీసేయలేదు సార్ అప్పుడు. జస్ట్ వాళ్ళని ఏదైతే ఎలక్షన్ మనకి ఉందో దాని ప్రకారం అప్పటి వరకు హోల్డ్ వాళ్ళకి చేసి జీతాలు ఇవ్వలేదు. ఇచ్చారు సార్. ఎప్పటి వరకు ఉందనుకున్నారు? మొన్న జూన్ వరకు సాలరీలు పడ్డాయి కదా వాళ్ళకి మరి. మొత్తం అందరికీ ఇవ్వలా. అదేదో కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. లేదు. ఇది రాంగ్. కంపల్సరీగా అందరికి ఇచ్చారు. వచ్చిన తర్వాత కూడా 10 కొనసాగిస్తా అనే చెప్పారు. మరి వాళ్ళని తీసేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు. తీసేయలేదా? అట్లా పెట్టేశారు. దాని మీద లేదు యాక్షన్ సార్. తీసుకో అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నాడు? వాళ్ళ పైన జీవోలు లేవు, ఏం లేదు. వాళ్ళు ఉన్నారో లేరో వ్యవస్థలో కూడా మాకు తెలీదు అంటూ మాట్లాడాడు. అన్ని జీవోస్ లిస్ట్ చేసి చూపించారు కదా! అంటే అక్కడ ఏమైందంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌గా పూర్తిగా లేదు వాళ్ళకి. మరి అప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లాగా ఉంది వాళ్ళకి. అలా సార్. ఇప్పుడు జీవోలు ఉన్నాయి. ఉంది. వాళ్ళు చేసిన సాలరీస్ ఉన్నాయి. 5,000 ఇచ్చినవి ఉన్నాయి. అయన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ కాకుండా ఎలా ఉంటారు? ఎంప్లాయీస్ కాదు వాళ్ళని వాలంటీర్స్ అంటే అది ఒక స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. ఓకే. అదొక వ్యవస్థ అన్నమాట. వాలంటీర్ అంటే 5,000 గౌరవ వేతనం లాంటిది. అంటే వాళ్ళని తీసేయటం, ఉంచడం అనేది ఏంటంటే క్లారిటీ లేదు. అప్పుడు కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ వచ్చి వాలంటీర్స్‌గా పనిచేయటం అనేది ఏంటి అనేది కూడా ఒక విమర్శ వచ్చింది. అవును. అది వాళ్ళ ఇష్టం కదా! దాన్ని ఇష్టం మనం ఎలా అంటే దాన్ని ఎట్లా పెట్టారంటే వాళ్ళని ఒక పార్టీ కార్యకర్తల్నే పెట్టామని కూడా అన్నాడు విజయసాయిరెడ్డి. ఆ! కన్‌ఫ్యూజన్ ఉంది. ఓకే. అక్కడ అలా పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నప్పుడు అంటే అది కాదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళని విషయం ఏందంటే ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏందంటే ఎవరు పెట్టారు, ఎవరు తీసేశారు దానికంటే కూడా ఆయన 5,000 కాదు 10,000 ఇస్తాన్నాడు. ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు సస్టైన్ చేయలేడు. ఎంతమందిని పెట్టి అంతమందికి 10,000 ఇచ్చే పరిస్థితిలో లేదు. వాళ్ళతో ఏం చేయాలా? వాళ్ళని మళ్ళీ పెట్టుకుంటే టీడీపీ వాళ్ళని పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకుంటే పోయినసారి వీళ్ళు ఏం విమర్శించారో అదే విమర్శ జరుగుతుంది. ఏంటంటే అతను 50 ఏళ్ళకి ఒక వ్యక్తిని పెట్టుకుని క్లోజ్ మానిటరింగ్ చేసి అతను పొలిటికల్ వ్యవస్థని క్రియేట్ చేసుకున్నాడు. దానివల్లే దెబ్బతిన్నాడు నిజం చెప్పాలంటే. ఇంతకు ముందు కూడా జన్మభూమి కమిటీలు అని పెట్టారు. చంద్రబాబు అప్పుడు కూడా జన్మభూమి కమిటీలు పెట్టి ఊళ్ళో ఉండే రోడ్లు వేయటం అదంతా కొంచెం ఆ తెలుగుదేశం వాళ్ళు దానిలో నుంచే దానికి ఎక్స్టెన్షన్. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో కూడా కమ్యూనిస్టులు ఇట్లా మొత్తం పార్టీ కార్యకర్తల చేతిలోనే అందరూ ఇప్పుడు ఎస్ఐ ఉన్నా టీచర్ ఉన్నా అందరూ పార్టీ కార్యకర్తలు ఉండేవాళ్ళు. ఆ మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళు మొత్తం వ్యవస్థలో కార్యకర్తలను పెడితే మనకంత మానిటర్ చేసుకోవడానికి పొలిటికల్గా ఎలక్షన్స్కి ఉపయోగం అని జగన్ తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యవస్థను ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉంచాలా లేదా అనేది క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ముందు దీన్ని అంటే ఏదైనా డబ్బులు కావాలి కదా! డెఫినెట్‌గా. ఇప్పుడు 10,000 ఇవ్వలేడు. అందుకనే వాళ్ళది ఇష్యూ అట్లా చాప కింద నీరులాగా ఉండిపోయింది. క్లోజ్ చేశారు. నిన్న అసెంబ్లీలో క్లోజ్ చేశారు. వాళ్ళంతా గొడవ చేస్తున్నారు ఇప్పుడు. కమ్యూనిస్టులు వాళ్ళంతా కూడా గొడవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ కేసు ఇవన్నీ చూస్తూ ఉంటే ఓవరాల్‌గా జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు అని తొక్కేయాలని మాత్రం అనుకుంటున్నట్టు అంటే నేచురల్‌గా ఇప్పుడు అతన్ని తొక్కాలని అనుకుంటున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి తొక్కాలనుకుంటున్నాడు గానీ తొక్కడానికి ఆయన శక్తి సరిపోవట్లేదు. ఇక్కడ కూడా ఏమైతుందంటే జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలనుకుంటే ఒక డ్రాస్టిక్‌గా నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు ఇతను తీసుకోలేకపోతున్నాడు. అంటే ఈయన పొలిటికల్ అక్కడేందంటే మోడీ నాటకం కొంత ఉంది. మోడీ ఇండైరెక్ట్‌గా ఇప్పుడు అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా రేపు మళ్ళా సపోర్ట్ చేస్తాడు. ఇంతకుముందు కూడా కేసుల్లో లోపల వేయలేదంటే ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళది. వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా రేపు జనసేనకి తెలుగుదేశానికి కూడా ఎన్నాళ్ళు ఈ బంధం కొనసాగుతుందో తెలియదు. సనాతనం ఇదంతా స్పీడ్ గా మాట్లాడుతుంటే రేపు ఈయన పార్టీని తీసుకెళ్లి బీజేపీలో చేసి ఆయనే సీఎం అన్నారు అనుకోండి. ఇప్పుడు కాపులకి ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు కాపులే కదా సీఎం కాలేదు. రెడ్లు అయిపోయారు, కమ్మళ్ళు అయిపోయారు, మేము తాతాలు ఆడుతున్నారు. ఈ కాపు సీఎం ఇచ్చినట్టు ఉంటది. ఆ పార్టీ మొత్తం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీ సుజనా చౌదరి వీళ్ళందరినీ పంపించాడుగా చంద్రబాబు. అట్లాగే వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లాగో ఒక మేజర్ వర్గం ఏడే ఉన్నారు బీజేపీలో. అంత బీజేపీ మయం కూడా చేయొచ్చు. బీజేపీ గేమ్ అందుకనే ఇప్పుడు భయపడేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ అనేది అది జాతీయ పార్టీ అనేది పెద్ద చేప లాంటిది.
ఉమ్, ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ అనేది చిన్న చేప లాంటిది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే కదా, బీజేపీ ఇప్పుడు ఎప్పటికైనా సరే ఆ, బీఆర్ఎస్ని మింగేసే ప్రమాదం ఉంది. అవును ఉంది. అందుకని అక్కడ కూడా ఆ ప్రమాదం ఉంది. ప్రాంతీయ పార్టీని పెద్ద చేప చిన్న చేపను మింగినట్టు మింగుద్దనే భయం చంద్రబాబుకు ఉండబట్టే ఏ నిర్ణయాలు కూడా పొలిటికల్ నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటున్నాడు. ఇటు జగన్కి వచ్చేదలకి జగన్కు ఉండే వెయిటేజీ, జగన్కు ఉండే అంటే మెయిన్ ఏంటంటే మనం ఎంత చెప్పినా కులాల వారీగా విడిపోయాము. ఇప్పుడు బీసీ సంఘాలు లేదంటే ఎస్సీ సంఘాలు ఎవరు చెప్పినా సరే ఎవరికి ఇండివిజువల్గా ఉమ్, వాళ్ళు ఎవరో ఒకళ్ళ పక్షాన ఉండాల్సిందే తప్ప ఇండివిజువల్గా వచ్చి మనం రాజ్యాధికారం సాధిద్దామని చెప్పినా సరే ఎవరు సాధించే కెపాసిటీ లేదు. ఉమ్, అంటే ఒక ఊళ్ళో ఒక పలుకుబడి కానీ లేదంటే డబ్బు కానీ కండబలం కానీ ఉమ్, అన్నీ ఉండాలి కదా, ఉంటేనే కదా. ఉండాలి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయనే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఉమ్, అవి లేనాడు ఎంత మంచివాడైనా వాడిని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. చేయలేని సిచ్యువేషన్. అందుకని ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు అదాని కేసులో కానీ ఇంకో కేసులో కానీ దేంట్లో అయినా లేదంటే సరే మీరు అన్నట్టు ఇందాక చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుబంధ సంస్థలు కానీ పేపర్లు కానీ మాట్లాడతలేదు. అంటే గతంలో చంద్రబాబు నాయుడుకి కూడా ఇటువంటి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు 1750 కోట్లు ఎలా వచ్చినాయి అంటారు. ఆయనకు కూడా ఏమన్నా ఉండి మళ్ళీ బయటకు వస్తే అని ఉన్న మాట్లాడలేదు. ఆయన మీద కూడా ఉన్నాయి కదా, సింగపూర్లో హోటల్ ఉందని. ఉమ్, ఇప్పుడు చాలా సార్లు రాజశేఖర రెడ్డి కేసు వేసాడు ఈయన అక్రమాస్తులకు సంబంధించి. మొన్న మధ్య కూడా లక్ష్మీపార్వతి కూడా వేసింది. అంటే ఆ కేసులకి ఎవిడెన్స్ లేక అంటే చంద్రబాబు మ్యానిపులేషన్. ఇప్పుడు వీళ్ళందరికి కూడా చాలా మందికి బయట డబ్బులు ఉంటాయి. మొన్న ఇదే వీళ్ళ కంపెనీ ఉంది కదా హెరిటేజ్ సార్. హెరిటేజ్ సంబంధించి కూడా వాళ్ళు షేర్లు అమ్మి వేరే దాంట్లో కొంత చేసుకోవటం, దాంట్లో కూడా వీళ్ళు మొత్తం క్యాష్. ఇప్పుడు ఆ బిగ్ బజార్ వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్, బిగ్ బజార్ వాళ్ళకి సంబంధించి వీళ్ళు టైఅప్ అయ్యారు. ఉమ్, అయిపోయిన దాంట్లో వాళ్ళ క్యాష్ వచ్చింది కాబట్టి వీళ్ళ డిమానిటైజేషన్ తరఫున కొంత బ్లాక్ని క్యాష్ చేసుకున్నారు. ఉమ్, అంటే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. కార్పొరేట్ సంస్థ ఏది కూడా స్ట్రైట్గా పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం నడుస్తుందని ఎవరు చెప్పరు. అట్లాగే ఒక పొలిటీషియన్ ఎవరైనా సరే ఉమ్, నిజాయితీ రాజకీయాలు చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ వాళ్ళు ఏం అంటే సంపాదించిన వాళ్ళు సంపాదిస్తారు. నిజాయితీ కాదులేండి అది కూడా. ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళది మామూలు లెవెల్లోనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కానీ జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇంత సంపాదించారు అంటే ఏవో తెర వెనక పనులు చేస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడైనా బయటకు వస్తాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆ సిచ్యుయేషన్ బట్టి బయటకు వస్తాయి. ఇప్పుడు అదాని కూడా మరి ఇన్నాళ్ళ నుంచి మరి చలాయిస్తున్నాడు కదా, సడన్ గా అక్కడ మరి ఎవిడెన్స్ దొరికినాయి. అంటే ఫస్ట్ గత 3-4 సంవత్సరాల నుంచి హిడెన్బర్గ్ హిడెన్బర్గ్ జరుగుతుంది. ఈ 2 ఏళ్ల నుంచి వాళ్ళు క్లియర్ కట్ గా వీళ్ళిద్దరికి జరిగిన ట్రాన్సాక్షన్స్, వాళ్ళిద్దరికి జరిగిన కాన్వర్సేషన్స్, కమ్యూనికేషన్స్ అన్ని దొరికినాయి. అది ఇప్పుడు అమెరికా వాడు తలుచుకుంటే FBI మన జీవితంలో కూడా ప్రవేశించవచ్చు. ఇప్పుడు మన అమెరికాలో ఏదైనా కేసు ఏదైనా మన నష్టం జరిగితే మన అమెరికన్ గవర్నమెంట్ మీద కేసు పెట్టలేము, మన అమెరికాలో పోయి వాడిని తీసుకురాలేము. ఇప్పుడు అమెరికా FBI ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు నీ మీద నా మీద కూడా ఇట్లా పట్టుకెళ్ళగలదు అనమాట, అంత పవర్ఫుల్. ఇంకా ఎవరికి చెప్పనక్కర్లా, చెప్పైనా తీసుకెళ్తారు, చెప్పకుండానే తీసుకెళ్తారు వాళ్ళు. ఇప్పుడు వాడిని ఏమన్నా పాకిస్తాన్లోకి పోయి ఒసామా బిన్ లాడెన్ చంపేశారు. మామూలుగా మీ ఇంట్లోకి రావాలంటే నేను పర్మిషన్ తీసుకోవాలి కదా, అనేవి అక్కర్లే. FBI సో పవర్ఫుల్ అనమాట. ఓకే, ఓవరాల్గా అయితే ఏదైనా జరగచ్చు. అదాని కేసు కావచ్చు, అదాని కేసు కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీని మీద ఫాస్ట్గా పోయే పరిస్థితిలో లేడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్గా మనం ఒక దగ్గర స్టార్ట్ అయ్యి చాలా టాపిక్స్ మాట్లాడాం, మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సార్.